నేను రవిశంకర్ వెళ్ళా కూటమిలో ఇంకా కొలిక్కి రావడం లేదు. సీట్ల పంచాయతీ టికెట్స్ కేటాయింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుంది. 175 అసెంబ్లీ అలాగే 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని అందరికంటే ముందుగానే ప్రకటించారు. ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రమే పెండింగ్లో ఉంచిన పరిస్థితి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 144 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అలాగే 17 ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. మొదటి, రెండవ అండ్ మూడవ లిస్టులో ఇప్పటివరకు 139 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు. అలా అనౌన్స్ చేసిన క్యాండిడేట్లకు ఇవాళ వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నారు విజయవాడలో. అలాగే నిన్న థర్డ్ లిస్ట్లో ఎంపీలకు సంబంధించి కూడా ఈ 17 తెలుగుదేశం పార్టీ కేటాయించిన 17 ఎంపీ స్థానాల్లో 13 ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేసిన పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 5 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకు సంబంధించి మాత్రమే ఫైనల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జనసేనకు పొత్తులో 21 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఆ 21లో ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులు భీమవరం సీటు అక్కడ కేటాయించారు. అంటే మిగిలిన 20 స్థానాలకు సంబంధించి ఒక 9-10 స్థానాల్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరిగింది. కానీ మిగిలిన స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అలాగే 2 ఎంపీ స్థానాలకి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఒకటి మచిలీపట్నం బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. వెంటనే బాలశౌరికి పవన్ కళ్యాణ్ టికెట్ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. సో అక్కడ బాలశౌరి పోటీ చేయబోతున్నారు మచిలీపట్నం నుంచి. కాకినాడ నుంచి జనసేన మస్ట్గా పోటీలో ఉండబోతోంది. కానీ ఎవరు ఆ పోటీ చేసేది అనే దాని మీద మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకపోతే టీ టైం ఉదయ్ పోటీ చేస్తారా అనే దాని మీద సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇక పొత్తులో చివరగా జాయిన్ అయిన కూటమిలో చివరగా జాయిన్ అయిన భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అంటే తన ఓట్ షేర్కు మించి తన బలానికి మించి సీట్లు దక్కించుకున్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాలు అలాగే 6 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. అయినా కూడా కేటాయించిన ఈ స్థానాల మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది అని చెప్పేసి. సో ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు వాటిని హోల్డ్ చేసినట్టు, చాలా వీక్గా ఉన్న స్థానాలను భారతీయ జనతా పార్టీ కేటాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు, అందున భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మాత్రమే ఎంపిక చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. సోము వీర్రాజు గతంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు నాయుడుపై ఒంటికాలుపై లేచిన వ్యక్తి. కన్నా లక్ష్మీనారాయణ కాస్త టీడీపీకి ఫేవర్గా ఉంటారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సోము వీర్రాజు చాలా అగ్రెసివ్గా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవారు. ప్రతిదానికి కూడా జగన్ కంటే చంద్రబాబు నాయుడిని ఎక్కువగా టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు సోము వీర్రాజుకు టికెట్ రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ భారతీయ జనతా పార్టీలో ఉన్న రెండో వర్గం కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఇక జీవీఎల్ నరసింహారావు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు పొత్తుల మీద మాట్లాడినా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. బ్యాక్ డోర్ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ గతంలో మాట్లాడారు. సో జీవీఎల్ విశాఖ నుంచి పోటీ చేయడానికి ఆయన గత ఏడాది కాలంగా అక్కడ కొన్ని ప్లాన్స్ కూడా చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో జీవీఎల్కి ఆ సీటు దక్కలేదు. ఇప్పుడు భరత్కి అంటే లాస్ట్ టైం ఆయన పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే ఎంవి సత్యనారాయణ మీద వైజాగ్లో ఓడిపోయారు. ఆయనకి ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. అంటే జీవీఎల్కి సీట్ లేదు, సోము వీర్రాజుకి సీట్ వస్తుందా లేదా క్లారిటీ లేదు అని చెప్పి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులంతా పురంధేశ్వరి ఇంట్లో అట్ ప్రజెంట్ ఇప్పుడు భేటీ అయ్యారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించుకోవాలి, ఏంటి గెలిచే స్థానాలు ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది చేస్తున్న కామెంట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్న కొంతమందికి మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉంది. అవి కూడా ఓడిపోయే సీట్లు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని నమ్మి విషపు కౌగిలిలో చిక్కుని ఇబ్బంది పడబోతోంది అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. వైసీపీ నాయకులు గతంలో చాలాసార్లు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల మీద ఎవరి మీద కామెంట్ చేయలేదు. ముఖ్యంగా పురంధేశ్వరిని కామెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వదిన గారు కాబట్టి. ఈ నేపథ్యంలో
భావ జనతా పార్టీ అని, అంటే భారతీయ జనతా పార్టీని భావ జనతా పార్టీ అని, బాబు జనతా పార్టీ అని కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీలో క్లారిటీ వచ్చేసింది, అందరికంటే కూటమిలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. వాస్తవంగా అది బలమైన పార్టీ వెన్ కంపేర్ టు బీజేపీ అండ్ జనసేన. కానీ జనసేనలో ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏ సీట్లలో పోటీ చేయబోతోంది అనే దాని మీద ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఎందుకు ఈ సస్పెన్స్? అసలు ఏం జరుగుతోంది? కూటమిలో ఏం జరుగుతోంది? పంచాయతీ ఎందుకు జరుగుతోంది? ఈ రకంగా ఉంటే రాబోయే రోజుల్లో, అంటే ఎన్నికల టైంలో ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా అని చెప్పి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో 3 పార్టీల జెండాలు కలవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల శ్రేణులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది కూటమి అధికారంలోకి రావాలంటే. కానీ సీట్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాని పరిస్థితి, ఒక తాత్సారం అయితే కొనసాగుతోంది. ఎందుకు ఈ తాత్సారం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు,